ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మన కేసీఎంబీఏ గ్రూప్లో కొత్తగా 2 స్కూళ్ళు యాడ్ చేయటం జరిగింది. అయితే ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి మనం ఇవి నడుపుతూ ఉన్నాము. అంతకుముందు మన దగ్గర 4 స్కూళ్ళలో 80 మంది సేవకులకి మనం ప్రతి నెల 1000 రూపాయలు సహాయం చేస్తూ ఉన్నాం. ఈ నెల నుంచి ఇంకొక 40 మంది మనతోటి కలిశారు. 120 మందికి మనం సహాయం చేస్తున్నాం. అయితే ఎవరైతే మనకి సహాయం చేస్తున్నారో ఆ యొక్క అమెరికా సహోదరులు మనల్ని చూడటానికి వస్తున్నారు. కాబట్టి ఈ వారంలో బుధవారం మరియు గురువారం గుంటూరు ప్రాంతంలో వారు మనల్ని విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి కొన్ని విషయాలని నేను మీతో పంచుకుంటాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో ఉన్న విషయాలను శ్రద్ధగా విని వాటి ప్రకారంగా మీరు కొన్ని సూచనలు, సలహాలు పొందుతారని అనుకుంటున్నాను. అయితే మరి ముఖ్యంగా వాళ్ళు మనకిచ్చిన స్కెడ్యూల్ ఏంటంటే బుధవారం మరియు గురువారం ఈ 2 రోజుల్లో ఒకరోజు ఫిరంగిపురంలో ఉన్నటువంటి 2 స్కూళ్ళు, అంటే 2 జోన్లు మనకు ఉన్నాయి అక్కడ. ఒకటి ఫిరంగిపురం జోన్ 1, అలాగే పేరేచర్ల జోన్ 2. అక్కడ ఒక మీటింగు పెడతారు. ఆ మీటింగు ఉదయం 10 గంటలకు మొదలై 12:30కి క్లోజ్ అవుతుంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చిన్న స్నాక్స్ లాంటివి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అదే రోజు సాయంత్రం ఒక కుటుంబ ప్రార్థన అక్కడ పెట్టమని అడిగారు. ఎవరో ఒకళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఒక కుటుంబ ప్రార్థన లాంటిది ఏర్పాటు చేస్తే అదేమి భారీగా ఏం అక్కర్లేదు. ఒక 20 నుంచి 25 మందితోటి ఏదైనా ఒక ఒకళ్ళ ఇంట్లో కానీ ఏదో ఒక రకంగా మీరు చిన్న అరేంజ్మెంట్ చేయండి. అయిపోయినాక వాళ్ళకు కూడా ఏదన్నా చిన్న స్నాక్స్ లాంటివి అరేంజ్ చేయండి. అలాగే 2వ రోజు ప్రోగ్రాం కూడా సేమ్. ఉదాహరణకి 2వ రోజు గుంటూరులో అని అనుకుంటే, గుంటూరులో మనకి ఆల్రెడీ ఒక స్కూల్ ఉంది. ఇప్పుడు కొత్తది ఒకటి యాడ్ చేశాం కాబట్టి వాళ్ళు 40 మంది అక్కడ ఒక ప్రాంతంలో కూడుకుంటే ఉదయం 10 గంటలకి కేవలం సేవకులు మాత్రమే. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు క్లాస్ జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం అలాగే ఒక కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయండి. ఇది మన 2 రోజుల స్కెడ్యూల్. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి నెల వారు మనకి సహాయం చేస్తున్నారు కాబట్టి మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవటానికి ఇంచుమించు ప్రతి ఒక్క టీమ్ లీడర్ తరపున ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు విజిట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య విజయనగరం కూడా వచ్చారు, నేను అన్నీ చూపించాను. అందులో భాగంగా గుంటూరు ఏరియా వస్తున్నారు కాబట్టి మనకు అక్కడ ఫిరంగిపురం ఏరియాలో ఒక 40 మంది, అలాగే గుంటూరు ఏరియాలో ఒక 40 మంది ఉన్నారు కాబట్టి 2 రోజులు మీటింగులు మనం ఏర్పాటు చేసాం. అయితే ఇందులో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా 10కి వచ్చేస్తారు మీటింగ్కి. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను లిస్టులు గ్రూప్లో పెట్టాను, కావాలంటే మరలా కూడా పెడతాను. ఏ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఆ లిస్టు ప్రకారం వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా 40 మంది అంటే 40 మంది అక్కడ ఉండాలి. టైం కూడా చాలా ఇంపార్టెంట్. 10 అంటే 10, 10:30 అంటే 10:30. ఆ తర్వాత ఒకసారి వాళ్ళు మొదలుపెట్టి ప్రసంగం మొదలైన తర్వాత లేటుగా వస్తే వాళ్ళు కేవలం మనల్ని ఈ బైబిల్ నేర్చుకునే విద్యార్థుల్లాగా చూస్తున్నారు. కాబట్టి క్రమశిక్షణ చాలా అవసరం. ప్రతీ నెల జరిగేటువంటి మన మీటింగుల్లో కొంతమంది లేటుగా వస్తూ ఉన్నారు, కొంతమంది ఏదో ఒక అవసరం అని చెప్పేసి మానేస్తా పర్మిషన్ తీసుకుంటున్నారు. అట్లాంటివి మనం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా మనల్ని వారు చూడటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం టైం ప్రకారం అక్కడ ఉండాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. ఇందులో ఎవరిని బతిమలాడాల్సిన పని లేదు. మీరు సహాయం పొందుతున్నారు కాబట్టి
ఎవరెవరైతే సహాయం తీసుకుంటున్నారో, ఎవరెవరైతే ఆ లిస్టులో ఉన్నారో ఖచ్చితంగా 40 మందికి 40 మంది ఆ రోజు మీటింగ్కి ఉండాల్సిందే. అలాగే టైం ప్రకారం 10 అంటే 10 గంటలకి అక్కడ ఉండాలి. ఆ మీటింగ్లో మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఏంటంటే, మనం క్రీస్తు సంఘం ద్వారా మనం సహాయం పొందుతున్నాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి స్పాన్సర్ చేసేవాళ్ళు అమెరికాలో క్రీస్తు సంఘం తరపున పనిచేసేవాళ్ళు, అలాగే మనం క్రీస్తు సంఘం తరపున సహాయం పొందుతున్నాం. కాబట్టి ఆ మీటింగ్లో వాళ్ళు మొట్టమొదట మీకు అడిగేది ఏంటంటే, మీకు అందరికి కూడా మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న పుస్తకం లాంటిది ఇచ్చేసి పెన్ ఇస్తారు. మీ పేరు రాయమంటారు. మీ పేరు రాసేయండి. అలాగే మీరు ఏ సంఘంలో రాయమంటారు? ఖచ్చితంగా క్రీస్తు సంఘము అని రాయాలి. క్రీస్తు సంఘము. ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో పరిచర్య రాస్తారు. అది గుర్తుపెట్టుకోండి. తెలివిగా మీరు పర్వాలేదండి, ఏ సంఘం అయితే ఆ సంఘం రాయండి అంటారు. మనం క్రీస్తు సంఘము తరపున సహాయం పొందుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు క్రీస్తు సంఘం అని రాయండి. ఇంకోటి, ఒకరోజు ఫిరంగిపురంలో మీటింగ్ పెట్టాము, రెండో రోజు గుంటూరులో పెట్టామనుకోండి. అంటే అక్కడున్న వాళ్ళనే ఇక్కడికి తరలించారా అనే అనుమానంతో నిన్న మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి అంటారు. అట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఎక్కడోళ్ళు అక్కడికి వస్తే ఏ ఇబ్బంది ఉండదు. అలాగే మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక 25 క్వశ్చన్లు అడుగుతారు. మీకు ఇచ్చిన పుస్తకంలో ఆ క్వశ్చన్లకి ఆన్సర్లు రాయమంటారు. దాని గురించి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. అంటే ఉదాహరణకి ఎలాగుంటాయి అంటే, ఒక క్వశ్చన్, అంటే ఒక ట్రాన్స్లేటర్ వస్తాడు, జే జస్టిస్ అని ఒక ఆయన అమెరికా నుంచి వస్తాడు. ఆయన క్వశ్చన్ అడుగుతాడు, ట్రాన్స్లేటర్ మీకు తెలుగులో చెప్తాడు, దాని ఆన్సర్ రాయమంటారు. ఉదాహరణకి, సంఘ పెద్దలు అర్హతలు ఏ పుస్తకంలో ఉన్నాయి, దాని రెఫరెన్స్తో రాయమంటారు. అప్పుడు మనం ఒకవేళ మనకి తెలిస్తే సంఘ పెద్దలు తిమోతి పత్రికలో ఉంది, అలాగే తీతు, ఆ రెఫరెన్స్ ఏది గుర్తుంటే అది రాస్తాం. రెఫరెన్స్ గుర్తులేదు, ఆ పుస్తకం పేరు రాస్తాం. అసలు ఆ పుస్తకం కూడా గుర్తులేదు, వదిలేస్తాం. దాని గురించి ఏమీ పెద్ద కంగారు పడక్కర్లేదు. వాళ్ళు ఏదో ఒక 20-25 క్వశ్చన్లు అడుగుతారు. మీకు తెలిసిన కాడికి ఆన్సర్లు రాయండి, ఆ పేజీ చించి మాకు ఇవ్వండి అంటారు, తీసుకుంటారు. ఏమి చూసేది లేదు, ఏం లేదు. ఆ ప్రశ్నలు అయిపోయిన తర్వాత వచ్చిన ఆయన వాక్యం చెబుతాడు, 12:30కి ముగిస్తాడు. ఎటోళ్ళట్ వెళ్ళిపోవచ్చు. చాలా డిసిప్లిన్డ్గా ఉండేటట్టుగా మీరు చూసుకోండి. అలాగే గ్రూప్ లీడర్స్గా ఉన్నవాళ్ళు, ఫిరంగిపురంలో ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే గుంటూరులో పాలుబాబు గారు, అలాగే కొత్తగా యాడ్ అయిన గ్రూప్లో బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరు మీటింగ్ పెట్టేటప్పుడు మీ చేతిలో లిస్ట్ ఉంటుంది. మీ గ్రూప్లో ఎవరున్నారు, 40 మంది లిస్ట్ ఉంటుంది. ఆ 40 మందికి 40 మంది రావాలని చెప్పండి. 99% అందరు రావాలి. ఇన్ కేస్ ఎవరైనా కొంచెం ఎమర్జెన్సీ ఉంది, మేము రాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళ ప్లేస్లో ఒక మనిషిని అక్కడికి రామని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎంత సీరియస్గా ఉంటారంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మీటింగ్లో కనపడకపోతే వాళ్ళు మరలా సహాయాన్ని మీకు కొనసాగించేటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆ రోజు మీటింగ్కి మాత్రం అటెండ్ అవ్వండి. నేను అనుకోవటం ఏంటంటే, ఒకవేళ అంటే మీరు మాట్లాడుకోండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ మాట్లాడుకొని ఏ రోజు ఎక్కడ మీటింగ్ పెడదాం అనేది మీరు మాట్లాడుకొని అనౌన్స్ చేసేయండి ఈవేళ సాయంత్రానికి. ఒకవేళ బుధవారం ఫిరంగిపురంలో మీటింగ్ పెడితే గురువారం గుంటూరులో అక్కడ అంటే మీ అనుకూలతను బట్టి ఒకవేళ అటు ఇటు మార్చుకోండి. అదే విషయం మీరు చర్చించుకొని సాయంత్రానికల్లా ప్రకటించండి. ఎందుకంటే ఇంకా బుధవారం గురువారం అంటే ఇంకా 2-3 రోజులే కాబట్టి ముందుగానే ప్రకటిస్తేనే అందరూ సిద్ధపడతారు. కాబట్టి ఈ మీటింగ్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరై చాలా డిసిప్లిన్డ్గా ఈ మీటింగ్ని నిర్వహించడంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మీరు నా నెంబర్ ఉంటుంది, నిరభ్యంతరంగా నాకు ఫోన్ చేయండి. అందరికీ వందనం.